హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హైదరాబాదీ సాల్ మిక్చర్. వీడియోలో ఈరోజు మొక్కజొన్న కండెలతో మక్క గారెలు, ఆ మక్క గారెలు కూడా స్వీట్వి హాట్వి ఈ రెండు కూడా చేసి చూపిస్తాను. ముందుగా స్వీట్ మక్క గారెలను తయారు చేద్దాం. ఈ స్వీట్ గారెలు తయారు చేయడానికి మొక్కజొన్న కండెలను తీసుకోవాలి. వాటికి ఉన్నటువంటి ఆ గింజలు ఏదైతే ఉందో ముదురుగా ఉండకూడదు, అలాగనేసి లేతగా కూడా ఉండొద్దండి. ముదురుగా ఉన్న ఓ మాదిరి పర్వాలేదు, కానీ లేతగా ఉంటే మాత్రం అస్సలు రావండి అవి. ఇక మనం మామూలుగా ఉన్నటువంటి మక్కలను తీసేసుకొని ఒలుచుకొని ఇలా మిక్సీలో వేసేసుకోవాలి. మిక్సీలో వేసేసి కొంచెం ఇలాచి, షుగర్ కూడా తగినంత షుగర్ వేసేసుకొని మిక్సీ వేసుకోవాలి. వాటర్ని అయితే యాడ్ చేయకూడదండి. వాటర్ యాడ్ చేసినట్లయితే జారుగా అయిపోయి మనకు ఇలా వడ కింద వేయడానికి రాదు. సో అందుకోసం అనేసి మనం అలాగే షుగర్ వేసేసుకుంటే సరిపోతుంది. కాస్త ముదురు లాంటివి తీసుకుంటేనే బాగుంటుంది. అంటే ముదురు అంటే మరీ ముదురు కాదు, నార్మల్గా వేసేసుకుంటే బాగుంటుంది. ఇందులో కాస్త షుగర్ ఎక్కువైందండి. సో అందుకోసమని ఇంకా కొన్ని మక్కలు వేసేసి మిక్సీ వేసేస్తున్నాను. అప్పుడు సరిపోతుందనమాట. అప్పుడు గట్టిగా వస్తుంది చేయడానికి, అంటే మనకు కావాల్సిన అటువంటి కన్సిస్టెన్సీ అయితే వస్తుంది. అందుకోసమని ఇలా మళ్ళీ మిక్సీ వేసుకుంటున్నాను. ఒకవేళ ఇలా చేసినా కానీ జోరుగా వచ్చిందనుకోండి, బొంబాయి రవ్వ ఉంటుంది కదా, అదే ఉప్మా రవ్వ ఉంటుంది కదండి, అలా కలిపేసుకున్నా కానీ మనకు చక్కగా సరిపోతుంది. లేదా కార్న్ఫ్లోర్ కూడా కొంచెం యాడ్ చేసుకుంటూ ఉంటారు. ఇదిగోండి, ఇలా ఉంటే సరిపోతుంది. కన్సిస్టెన్సీ అనేది చేయడానికి ఈజీగా ఉంటుంది. ఎంత ఫైన్గా ఉంటే అంత టేస్టీగా ఉంటుందండి. మనకు ఆ వడ కూడా ఇలా పఫీగా పొంగుతుందనమాట. చాలా పొంగుతుంది, చక్కగా ఉడుకుతుంది కూడా లోపల. ఇక చేయి తడిపేసుకొని వడల్లాగా వేసేసుకోవాలండి ఇలాగా. అదేంటోనండి, నేను అన్నీ బాగానే చేస్తాను, కానీ ఏదైనా బటర్ పేపర్ పైన కానీ, ఏదైనా ఆకు పైన కానీ, కవర్ పైన కానీ ఇలా వడలు వేసి చేయడం అంటే నాకెందుకో అస్సలు నచ్చదండి. ఇలా చేతితోటే వేయాలనిపిస్తుంది. అలా అని చేతితో వేసే ఎక్స్పర్ట్నా అంటే అది కూడా కాదు. షేప్ అనేది కరెక్ట్గా ఎక్స్పెక్టేషన్స్ అయితే చేయొద్దని మా ఇంట్లో వాళ్ళకి చెప్తాను. షేప్ అయితే రాదు. ఇదిగో ఇలా చేసేస్తూ ఉంటారనమాట. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించాలండి. హైలో పెట్టినట్లయితే మాడిపోతాయి. అందులోకి మీడియం ఫ్లేమ్లో పెడితే కూడా మనకు ఈ గోల్డెన్ బ్రౌన్ కంటే కూడా కొంచెం ఎక్కువగానే కాలాలి. అప్పుడే లోపట ఉడుకుతుందనమాట. మనకు పఫీగా వస్తుంది కదా. ఇలా అయిపోయిన తర్వాత ఈ కన్సిస్టెన్సీలోకి రావాలి కలర్ అనేది. ఇక స్వీట్ అంటే ఇష్టపడే వారికి ఈ స్వీట్ మక్క గారెలు అయితే రెడీ అయిపోయాయండి. చాలా టేస్టీగా ఉంటాయి. ట్రై చేసి చూడండి. ఇక హాట్ అంటే ఇష్టపడే వారికి కారం మక్క గారెలండి. వీటికి కావలసిన పదార్థాలు: లవంగా, చెక్క అనేది ఆప్షనల్, మీ ఇష్టం అండి. గరం మసాలా కావాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే లేదు. మామూలుగా పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర వేసేసుకుంటే సరిపోతుంది. గార్నిష్ కోసం అనేసి కరివేపాకు, కొత్తిమీర, ధనియాల పొడి. ఒలుచుకున్నటువంటి మక్కలను ఇలా మిక్సీలో వేసుకొని పచ్చిమిర్చి కావాల్సినంత, అంటే కారపొడి కూడా వేసుకోవాలనుకున్నవారు కొంచెం తగ్గించుకోవచ్చు. కొంతమందికి ఏమో ఈ కలర్ ఇలాగే ఉండాలి అనుకున్న వాళ్ళు పచ్చిమిర్చి వేసుకుంటారు. ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, అల్లం ముక్క, కొంచెం లవంగా, జీలకర్ర. ఈ జీలకర్ర అనేది చాలా ఇంపార్టెంట్ అని అలాగే వేసేసుకొని మిక్సీ వేసుకోవాలన్నమాట. మనకు కావాల్స్తే ఒకవేళ ముదిరినవి అనుకోండి, ఇంకా మెత్తగా కావడానికి కొన్ని మధ్యలో వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదంటే లేతవైతే అవసరం లేదు. కొంచెం సాల్ట్ వేసుకున్నట్లయితే మనకు ఈజీగానే మెత్తగా అయిపోతాయండి. ఇవి లేతగా ఉన్నాయండి మేము తీసుకున్నటువంటి మొక్కజొన్న కండెలు, అందుకోసమని ఈజీగానే మెత్తగా అయిపోయింది. చెప్పాను కదండి, ఎంత ఫైన్గా ఉంటే అంత సాఫ్ట్గా వస్తాయి, మనకు జ్యూసీగా ఉంటాయి. నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఉంటాయి. స్వీటీ అయినా హాట్ అయినా మెత్తగా నలగాలి. అలా అని వాటర్ ఎక్కువ వేసుకోకూడదు. వాటర్ ఎక్కువ వేసుకున్నట్లయితే ఆయిల్ అనేది ఎక్కువ పీల్చుకుంటుంది. తినబుద్ధి కూడా కాదు ఆయిల్ ఎక్కువైతే. ఇక మిక్సీ పట్టడం అయితే అయిపోయిందండి. అందులోకి మళ్ళీ కొంచెం జీలకర్రని, కొంచెం కొత్తిమీరని, అలాగే కరివేపాకును కూడా వేసేసుకొని, కావలిస్తే కొంతమంది ఇందులోనే వేసుకుంటారు ధనియాల పొడి, లేదంటే పైనుంచి కూడా వేసుకుంటారు. నేను కొంచెం ఫ్లేవర్ అంటే కలర్ కాంబినేషన్ అనేది బాగుండాలనే ఉద్దేశంతో ఆ మిర్చి సరిపోయినా కొంచెం కారం అయితే వేసానండి, లుక్ కోసమని. ఇలా వేసేసి కలుపుకోవాలి. ఆల్రెడీ మనం అందులో ఉప్పు వేసాం కదా, సరిపోకపోతే మళ్ళీ కొంచెం యాడ్ చేసుకోవచ్చు, లేదంటే అంతే సరిపోతుంది. ఇలా మొత్తం ఫైన్గా కలిపేసేయాలి. ఇలా కలుపుకున్న దాన్ని సేమ్ కొన్ని వాటర్ పక్కకు తీసుకున్నాం కదా, మిక్సీ జార్లోని వాటర్ని ఇలా తడిపేసేసుకొని మనం వేసేసుకోవచ్చు వడల కింద. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి,
మనం వడలే కానీ ఇంకేమైనా డీప్ ఫ్రై చేసేటప్పుడు ముందుగా హై ఫ్లేమ్లో నూనె వేడి చేసుకోవాలండి. ఆ తర్వాత ఏదైనా అందులో పదార్థం వేస్తున్నప్పుడు మీడియం పెట్టేసేసి వేసుకోవాలి. ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లో వేయించేసుకున్నట్లయితే ఆయిల్ ఎక్కువగా పీల్చుకోదు, చక్కగా ఉడికిపోతుంది అనమాట. ఆ కన్సిస్టెన్సీ అనేది మనకు కావాల్సిన రీతిలో వస్తుంది. ఒకవేళ ఉడకకుండా కలర్ మాత్రం చేంజ్ అయిపోయి అలాగే తినేసామంటే కడుపులో నొప్పి వచ్చేస్తుంది, అలాగే మోషన్స్ కూడా అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అందుకే సరిగా మనకు వేగాలంటే ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించుకోవాలి. మరీ ముందే మంట వేడెక్కక ముందే వేసామనుకోండి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకునే ఛాన్సెస్ ఉంటాయి. ఇక హాట్వి స్వీట్వి మక్క గారెలు అయితే రెడీ అయిపోయాయండి. విత్ కెచప్ పెట్టుకున్నాం, టమాటో కెచప్ తోటి చాలా టేస్టీగా ఉన్నాయి. చట్నీ కూడా బాగుంటుంది. బట్ మాకు టమాటో కెచప్ ఈవినింగ్ స్నాక్స్ లాగా చేశాను. సో సూపర్గా ఉన్నాయండి. హాట్ ఇష్టపడే వాళ్ళకు హాట్, స్వీట్ ఇష్టపడే వాళ్ళకు స్వీట్, రెండు రకాలుగా రెడీ అయిపోయాయండి. ఇక మీకు ఏది ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేయండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.